మిత్రులందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిందోడు, తెలుగు పండితులు. మిత్రులారా, మనము 8వ తరగతి నూతన పాఠ్య పుస్తకము నుండి 2వ పాఠమైనటువంటి మాతృభూమి అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ తరగతిలో పార్ట్ 2 2వ భాగాన్ని నేను మీకు ఇక్కడ చక్కగా బోధిస్తాను. ఈ కథని మనం వింటూ ఉన్నాం. చక్కగా మరి జల ప్రవాహంలా ఈ కథను చెప్పుకుంటున్నాం. దేశభక్తి, కుటుంబ విలువలు చాలా చక్కగా ఇందులో మనం తెలుసుకుంటున్నాం. మరి ఒక కుటుంబం గురించి తెలుసుకున్నాం. మాతృభూమి అయినటువంటి పాఠములో సుధీరు తన తల్లి అయినటువంటి పద్మజను, రాజారావుని ఎలాగైనా ఒప్పించి సైన్యంలో చేరి ఒక సైనికుడిగా దేశానికి సేవ చేయాలనుకున్నాడు. కానీ తల్లిదండ్రులిద్దరూ అంటే పద్మజ, రాజారావు ఎలాగైనా సరే కొడుకుని సైన్యంలో పంపించకుండా మరి ఆపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి సుధీర్ యొక్క మరి ఆదర్శ భావానికి అడ్డుపడేలాగా తల్లిదండ్రులు చేయడం జరిగింది. కాబట్టి సుధీర్ సైన్యంలో చేరకుండా చాలా నిరుత్సాహంతో తన జీవితాన్ని గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అదే పాఠములో, అదే మాతృభూమిలో మరి మరొక కుటుంబాన్ని గురించి తెలుసుకుందాం. 2వ కుటుంబం పేరు ఏంటంటే మరి చంద్రమ్మ రోసయ్యల కుటుంబం. మిత్రులారా, చాలా జాగ్రత్తగా వినండి. పిల్లలు, మీరు మరి చక్కగా కథను వింటున్నారు కదా. మరి మాతృభూమి అనేటువంటి పాఠంలో 2వ కుటుంబాన్ని గురించి ఇక్కడ మనం కథ చెప్పుకుంటున్నాం. 2వ కుటుంబం పేరేంటి? చంద్రమ్మ రోసయ్యలకు పుట్టినటువంటి బిడ్డ పేరు వీర. ఈ వీర మరి తను కూడా సైన్యంలో చేరాలనుకున్నాడు. సైన్యంలో చేరాలనుకుని తను కూడా మరి ఏ విధంగా సైన్యంలో చేరాడా, లేకపోతే సుధీర్ లాగే మరి సైన్యంలో చేరకుండా ఇంటి దగ్గర ఉంటూ మరి ఏదో వ్యాపారము, ఏదో చిరు ఉద్యోగము చేసుకున్నాడా? చూద్దామా, వెళదామా? రైట్, చూద్దాం. మరి అదే ఊరిలో మనం 2వ కుటుంబంగా మనం చెప్పవచ్చు. చూద్దాం. అదే ఊరిలో చంద్రమ్మ రోసయ్య కుటుంబం ఉంది. 2వ కుటుంబం ఏంటండి? చంద్రమ్మ రోసయ్య కుటుంబం. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. కాబట్టి వారికి 5గురు సంతానము. ఇది మనకి ప్రధానంగా గుర్తుంచుకోవాలి. పద్మజ, రాజారావులకి ఒకే ఒక కొడుకు కాబట్టి అతన్ని సైన్యంలో పంపించడానికి వారు ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, ఆస్తిపరులు, వ్యాపారం ఉంది, ఆస్తులు ఉన్నాయి. కాబట్టి కొడుకుని సైన్యంలో పంపించకుండా మరి ఆపగలిగారు. ఇక్కడ చంద్రమ్మ రోసయ్యల యొక్క కుటుంబంలో వారిద్దరికీ పుట్టినటువంటి సంతానం ఎంతమంది అంటే 5గురు సంతానం, అంటే 5 పిల్లలు. వారిలో పెద్ద కొడుకు పేరు వీర. వారిలో పెద్ద కొడుకు పేరు ఏంటండి? వీర. అంటే వీరారావు. ఇప్పుడు వీర వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, ఇది వీర మాటలు. అమ్మా, నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా, మంచి జీతాలు ఇస్తారట అని ఉత్సాహంగా చెప్పాడు తల్లికి. కాబట్టి 5గురు సంతానం అంటే మరి చంద్రమ్మ రోసయ్యలు బిడ్డల్ని పెంచడం చాలా కష్టమైపోయింది. పిల్లలు చూడు, వినండి, ఎక్కువ సంతానం ఉండడం వల్ల కూడా మరి చాలా సమస్యలు వస్తాయి. అందుకనే మరి ఈ రోజుల్లో మరి ఒకరు లేదా ఇద్దరు ఎక్కువ మంది పిల్లలుంటే తల్లిదండ్రులు వారిని సరిగా పెంచలేరు. అందుకని వీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. మరి చంద్రమ్మ రోసయ్యలకు ఎంతమంది పిల్లలు? 5గురు పిల్లలు. వారిలో పెద్ద కొడుకు ఎవరు? వీర. వీర ఏమన్నాడు తల్లితో వచ్చి, అమ్మా, నేను మరి సైన్యంలో చేరతానమ్మా, ఆ సైన్యంలో చేరితే మంచి జీతాలు వస్తాయంటమ్మా, మనకు చాలా సమస్యలు ఉన్నాయి కమ్మా, ఆ సమస్యలన్నీ తీరిపోతాయమ్మా, నాన్నగారు కూడా మరి చాలా కష్టపడుతున్నారు, నాన్నగారు కూడా కొంత శ్రమ తగ్గుతుంది కదమ్మా, నేను సైన్యంలో చేరతానమ్మా, ఉద్యోగం వస్తుందమ్మా, నాకు వచ్చే జీతంతో మిమ్మల్ని అందరినీ కూడా పోషిస్తానమ్మా అని చంద్రమ్మతో పెద్ద కొడుకు చెప్పాడు. అయితే మరి చంద్రమ్మ ఆ మాటలు విన్నది. కొడుకు మాటలు విని చంద్రమ్మ కళ్ళలో ఎంతో వెలుగు, చాలా ఆనందం వచ్చేసి కొడుకుతో అంటుంది, నిజమేనట్రా అంటే నిజమేనా బాబు అంటూ నిజమేనట్రా అంది. నిజమేనా అన్నది ఆశ్చర్యంగా. ఎందుకంటే పేదవాళ్ళు కదా, తల్లి చాలా ప్రేమతోనే
ఎంత పేదవాళ్ళైనా సరే బిడ్డల పట్ల చాలా మంచి ప్రేమే చూపిస్తారు. ఉన్నవాళ్ళైనా లేనివాళ్ళైనా తల్లి బిడ్డల పట్ల చక్కని ప్రేమను చూపిస్తుంది. అందుకని నిజమేనట్రా నంది. అప్పుడు మరి వీర, నిజంగానే అమ్మా, ఇప్పుడే నేను అధికారి దగ్గరికి పోయి మాట్లాడొచ్చాను కూడా. నిజమేనమ్మా, నేను ఇప్పుడే మరి ఆ సైన్యంలో చేర్చుకునేటువంటి అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చానమ్మా. ఆ వివరాలన్నీ తల్లికి చెప్పాడు. అప్పుడు మరి ఆ తల్లి చాలా సంతోషించింది. ఇంకా అన్నాడు చూడండి, రేపు చాలామందిని సైన్యంలోకి తీసుకుంటారట, నేను ఎన్నికవుతానన్నాడు అధికారి. అధికారి అంటే ఆఫీసర్. ఆ సెలక్షన్స్ నిర్వహించేటువంటి ఆఫీసర్ కూడా ఏమనంట, నువ్వు ఖచ్చితంగా ఎన్నికవుతావు, నీకు సైన్యంలో ఉద్యోగం వస్తుందని నాకు అధికారి కూడా చెప్పాడమ్మా అన్నాడు వీర తల్లితో. సైన్యంలో చేరితే జీతం వస్తుంది, ఇక్కడికి పంపిస్తాను అమ్మా. నేను సైన్యంలో చేరనుకోండి బోల్డ్ జీతం వస్తుందమ్మా, నేను మీకు పంపించేస్తాను. ఇంటిళ్ళ పాది మనం అందరం తినచ్చు, అందరూ హాయిగా తినచ్చు, మనం చక్కగా బ్రతకొచ్చు. నాన్నగారికి ఆసరా లభిస్తుందమ్మా. నాన్నగారికి కూడా నేను కొంచెం తోడుగా ఉంటాను, నాన్నగారికి కూడా కొంత భరోసా లభిస్తుంది. నా జీతంతో పాటు కూడా నాన్నగారికి కొంత శ్రమ తగ్గిస్తాను, కాబట్టి నాన్నగారికి ఆసరా లభిస్తుంది. వీటన్నిటికంటే మన దేశానికి సేవ చేసే అవకాశం కూడా వస్తుంది కదమ్మా. అమ్మా, నేను ఉద్యోగం చేరితే, నేను సైన్యంలో చేరితే మన దేశానికి కూడా సేవ చేసే అవకాశం వస్తుందమ్మా, నన్ను పంపించండి అమ్మా. చూడండి వీర ఎంత గొప్పగా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు, తల్లితో మాట్లాడుతున్నాడు. వెంటనే సంతోషంతో వీర ఈ మాటలన్నీ చెబుతుంటే చంద్రమ్మ మనసు ఆనందములో మునిగిపోయింది. ఇంత చక్కగా కొడుకు మాట్లాడుతుంటే, కొడుకు ప్రయోజకుడు అవ్వేడట, కొడుకు మమ్మల్ని పోషిస్తాడట, మా కుటుంబాన్ని అంతటికీ ఆసరాగా నిలుస్తాడట. కొడుకు మాటలు చూసి చంద్రమ్మ ఎంత చక్కగా ఆనందిస్తుందో. పిల్లలు మీరు కూడా మరి తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులతో చక్కగా మాట్లాడాలి. తల్లిదండ్రులకి అనేకమైన విషయాల్లో, ఇంటి పనుల్లో, మరి అన్ని పనుల్లోనూ కూడా తల్లికి తండ్రికి మనం ఏం చేయాలి, వారికి మనం సహాయం చేస్తూ ఉండాలి, సహాయపడుతూ ఉండాలి, వారిని బాధించకూడదు. అందుకనే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదులు పుట్టవా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. అందుకని తల్లిదండ్రుల మీద మనం ప్రేమను చూపించాలి. కాబట్టి ఇక్కడ సంతోషంతో వీర మాటలన్నీ చెబుతుంటే చంద్రమ్మ మనసు ఆనందంలో మునిగిపోయింది. చంద్రమ్మకు చుట్టూరా చిమ్మిన చీకటి తొలగిపోయినట్లయింది. వెంటనే అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు వారి జీవితం సమస్యలతో, చాలా సమస్యలతో వారు జీవించేవారు. తినడానికి కూడా తిండి మరి ఉండేది కాదు, ఉండడానికి కూడా సరైనటువంటి ఇల్లు లేదు. వారి చిన్న గుడిసెలో పూరిపాకులో జీవిస్తుండేవారు. కాబట్టి వారికి చాలా మరి ఇబ్బందులు ఉండేవి. ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ఈ చీకటంతా తొలగిపోతుందని తల్లి చంద్రమ్మ కొడుకు మాటలను బట్టి చాలా సంతోషించింది. వెంటనే భర్త రెక్కల కష్టం తొలగిపోతుందని, భర్త ఎంతో కష్టపడతాడు, తన చేతుల కష్టంతో ఈ 5 సంతానాన్ని మరి పోషించడానికి ఎంతో కష్టపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు పెద్ద కొడుకు ఎదుకొచ్చాడు, కుటుంబాన్ని పోషిస్తానన్నాడే, ఉద్యోగంలో చేరతానన్నాడే. ఆ ఉద్యోగం మామూలు ఉద్యోగం కాదు, సైన్యంలో చేరి దేశ సేవ చేస్తూ వచ్చేటువంటి ఆ జీతంతో మా కుటుంబాన్ని పోషిస్తానంటున్నాడు. ఎంత గొప్ప కొడుకు నాకు పుట్టాడని చంద్రమ్మ ఎంత సంతోషించిందో. కాబట్టి అంతేకాదు భర్త రెక్కల కష్టం తొలగిపోతుందని భావించింది చంద్రమ్మ. పిల్లలకు చదువులు చెప్పించవచ్చు అనుకున్నది. దీని ద్వారా పిల్లలకి, మిగిలినటువంటి పిల్లలు కూడా మంచి చదువులు చదివించవచ్చు అనుకున్నది. అంతలోనే గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముల్లుల్లా కదలాడింది. ఇంత చక్కగా ఆలోచిస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటుంది, తన భర్తకి కొంచెం ఆసరాగా ఉంటుంది అనుకున్నాడు, భర్త రెక్కల కష్టం తొలగిపోద్ది అనుకుంటుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది అనుకుంటుంది. అనుకుంటూనే మరలా తన గుండెలో ఏదో బాధ,
ఎందుకంటే అంతలోనే గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో అంటే ఎద అంటే మనసులో ముల్లులా కదలాడింది. ఏదో ముల్లులా గుచ్చుకున్నట్లు మరలా ఆమె భయపడినట్లుగా చూస్తున్నాం. వెంటనే సైన్యంలో చేరితే యుద్ధం వస్తే నాయనా, తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలడగా మెల్లిగా అంది. ఏమన్నా తెలుసా? కొడుకుని చూసి, నాయనా నువ్వు సైన్యంలో చేరిపోతే, యుద్ధం కానీ వస్తే ఆ యుద్ధంలో నీవు అమ్మో అనుకుంటూ భయపడింది. అందుకని సైన్యంలో చేరితే యుద్ధం వస్తే, అంటే సైన్యంలో చేరిపోయి యుద్ధం కానీ వస్తే నా కొడుకు గట్టా చనిపోతాడేమో, నా కొడుకు మాకు దూరం అయిపోతాడేమో అంటూ భయపడిపోయింది. తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలాడగా మెల్లిగా అంది. అది విని వీర పక్కున నవ్వాడు. తల్లి భయపడిపోతుంది కదా, సైన్యంలో చేరితే యుద్ధం వస్తే నా కొడుకు ఏమైపోతాడని భయపడుతున్నటువంటి తల్లి మాటలు విని కొడుకైనటువంటి వీర పక్కున నవ్వాడంటే ఒకేసారి గట్టిగా నవ్వాడు. ఏంటమ్మా, ఏమీ కాదమ్మా అంటూ తల్లికి ధైర్యాన్ని నూరిపోసాడు. చూడండి, యుద్ధంలో కాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏమిటమ్మా? అమ్మా యుద్ధంలోకి వెళ్తూనే చనిపోతారా? యుద్ధంలోకి వెళ్తేనే చనిపోతారా? ఇక్కడుండి చావకూడదా? ఇక్కడుండి చనిపోవచ్చేమో, చావు ఎక్కడైనా వస్తుందమ్మా అంటూ తల్లికి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. పస్తులుండి బాధపడటం కంటే ఉన్న 4 రోజులు హాయిగా బతకడం మేలు కదా. దేశం కోసం, చూడండి ఇక్కడ చక్కని మాట, పిల్లలు జాగ్రత్తగా గమనించండి. దేశం కోసం చావడం కంటే గొప్పేముంది? దేశం కోసం చావడం కంటే మరి గొప్పేముంది? కాబట్టి అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు వీరా. చావు కోసం భయపడకూడదమ్మా, దేశం కోసం ప్రాణాలు అర్పించడం కూడా చాలా మంచిది. కాబట్టి అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అంటూ తల్లికి ధైర్యం చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. తల్లికి ధైర్యం చెప్పాడు. ఎంత గొప్ప కొడుకో. సైన్యంలో చేరడానికి మరి వీర వెళ్ళాడు. చంద్రమ్మకి తల్లికి ధైర్యం చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆ పెద్ద కొడుకు చెప్పేటువంటి మాటలు వింటున్నాడు రోసయ్య తండ్రి. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి రోసయ్య మీసం మెలేస్తూ, ఈ మాటలు వింటున్నటువంటి రోసయ్య తండ్రి మీసం మెలేస్తూ గర్వంగా నవ్వాడు. వాడు నా కొడుకే చంద్రి. వా, తన భార్యతో ఎంత హుందాగా మాట్లాడుతున్నాడు. వాడు అంటే ఆడు నా కొడుకే చంద్రి, గుండె ధైర్యం చూసావా, అది నాది. వాడు నా కొడుకే చంద్రి, వాడు గుండె ధైర్యం చూసావా, ఆ గుండె నాది. లక్షలు చేసే మాటలు అన్నాడు. అక్షరాలు లక్షలు చేసేటువంటి మాటలు, వాడి నోట్లోంచి ఇచ్చే మాటలు లక్షలు చేస్తాయే అంటూ లక్షలు చేసే మాటలు అన్నాడు నా బిడ్డ. వీళ్ళు కాకపోతే మరెవ్వరు దేశానికి సేవ చేస్తారు, వీళ్ళు కాకపోతే మరెవ్వరు దేశానికి సేవ చేస్తారు. కాబట్టి యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి. ఇక్కడ రోసయ్య కొడుకు కోసము చక్కని మాటలు పలుకుతున్నాడు. అంతేకాదు రోసయ్య కూడా ఒక చక్కని సందేశాన్ని మనకిస్తున్నాడు. చూడండి ఏమన్నాడు, యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి. మన వీర కూడా అలాంటి మంచి పనే చేస్తాడు. కాబట్టి వీరను మెచ్చుకోవాల్సిందే. కాబట్టి మన కొడుకైనటువంటి వీరను మనం మెచ్చుకోవాల్సిందే అన్నాడు తండ్రి. ఆ సమయాన చంద్రమ్మకు ఆనందము దుఃఖము రెండూ కలిగాయి. ఇలా వీరతో పాటు ఎంతోమంది యువకులు సైన్యంలో చేరుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి పిల్లలు చెప్పండి? వీర సైన్యంలో చేరాడు. సైనికుడుగా దేశానికి సేవ చేయడానికి సైన్యంలో చేరాడు. సుధీర్ చేరలేకపోయాడు, వీర సైన్యంలో చేరాడు. కాబట్టి చేరుతున్నారు. ఇంకా ఇలాగ సైన్యంలో చేరి సుమారు 10 ఏళ్ళు, అంటే సుమారు 10 సంవత్సరాలు గడిచిపోయాయి. చూడండి అన్నాడు ఇక్కడ, 10 ఏళ్ళు గిర్రున తిరిగాయి. సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. సుధీర్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు.
సుధీర్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు, కానీ దేశానికి సేవ చేయలేకపోయాననే బాధ అలానే మిగిలిపోయింది. కాబట్టి 10 ఏళ్ళు అయిపోయింది, 10 సంవత్సరాలు గడిచిపోయి, కానీ సుధీర్కి మాత్రము ఆ మనసులో బాధ అలాగే ఉండిపోయింది. ఆనాటి మంకుపట్టు వదిలి సుధీర్ ఇలా హాయిగా ఉన్నందుకు పద్మజ, రాజారావులిద్దరూ ఆనందించిన క్షణం లేదు. కానీ సుధీర్కి మాత్రం మనసులో బాధ అలాగే మిగిలిపోయింది. దేశానికి సేవ చేయలేదనే బాధ మాత్రం సుధీర్ని వెంటాడుతూనే ఉంది. కానీ తల్లిదండ్రులు మాత్రం సుధీర్ సైన్యంలో చేరనందుకు వాళ్ళు ఆనందిస్తున్నారు, కానీ సుధీర్ ఇంకా బాధపడుతున్నాడు. ఇక్కడికి వద్దాం మనం. వీర సైన్యంలో చక్కగా పనిచేస్తూ ఎదిగిపోయాడు. వీర ఏమైందండి, సైన్యంలో 10 సంవత్సరాలు గడిచిపోయి చక్కగా మరి చురుకుగా పాల్గొంటున్నాడు, దేశానికి సేవ చేస్తున్నాడు, చాలా ఆనందిస్తున్నాడు, ఎంతో ఎత్తుకు ఎదిగాడు. వీరకి ఎన్ని భాషలు వచ్చి తెలుసా? ఆ సైన్యంలో చేరిన తర్వాత చాలా భాషలు నేర్చుకున్నాడు. అందులో హిందీ నేర్చుకున్నాడు, ఉర్దూ, ఇంగ్లీషు, బెంగాలీ, కన్నడం, తమిళం, మరి ఇలాగా 7-8 భాషల్లో అనర్గళముగా మాట్లాడుతున్నాడు వీర. ఏమేం భాషలండి? వీర నేర్చుకున్న భాషలు హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, బెంగాలీ, కన్నడం, తమిళం వంటి 7-8 భాషలు అనర్గళముగా మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చిన ప్రతిసారి తమ్ముళ్ళకి ఏం చేస్తాడు తెలుసా? తమ్ముళ్ళకి మరి సైన్యంలోంచి సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అలాగా ఇంటికి ఎప్పుడు వస్తే అప్పుడు తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి అనేకమైన రకాలైన వస్తువులు, అందులో స్వెటర్లు, మంచి బట్టలు, వాచీలు, అలాగే తల్లిదండ్రులకు బట్టలు, కప్పుకునే రగ్గులు తెస్తున్నాడు. వస్తున్నప్పుడు కూడా కుటుంబ బాధ్యతలు తెలిసినవాడు, కుటుంబ విలువలు తెలిసినవాడు వీర. అందుకని ఈ పాఠం మనకి దేశభక్తి, కుటుంబ విలువలను తెలిపేటువంటి పాఠమే ఈ మాతృభూమి. పిల్లలు నేర్చుకుంటున్నారా? మరి మీరు కూడా మంచి సైనికులుగా, మంచి దేశానికి సేవ చేసేటువంటి యువకులుగా మరి ఈ పాట విని మీరు మారాలి. తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, వెంటనే మరి వీర 10 సంవత్సరాల ఉద్యోగం చేశాడు కాబట్టి వాళ్ళు అతను పంపిన డబ్బుతోనే ఒక చక్కని ఇల్లు కూడా కట్టుకున్నారు. వీర పంపించిన డబ్బులతో ఇక్కడ వాళ్ళు చక్కని ఇల్లు కట్టుకున్నారు. ఈసారి వీర సెలవులకు వచ్చాడు. మరలా ఏం చేశాడు? వీర ఈసారి సెలవులకు వచ్చినప్పుడు అన్నీ పట్టుకొచ్చాడు. అయితే వీర వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో పండగే. వీర వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణం ఉండేదట. కాబట్టి వీర వచ్చిన ప్రతిసారి వారింట్లో పండగే. తమ కుటుంబం స్థితిని తలచుకొని వీరతో పాటు తల్లిదండ్రులు కూడా మరి ఎంతో సంతోషపడ్డారు. మేము ఒకప్పుడు ఇలా పేదవాళ్ళంగా ఉండేవాళ్ళం, ఒకప్పుడు నేను నా పిల్లల్ని చదివించలేదు, ఒకప్పుడు మాకు ఇల్లు లేదు, మరి అప్పుడు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి మరి నా కొడుకు మరి సైన్యంలో చేరడం వల్ల మేము చాలా సంతోషంగా ఉంటున్నామని వారందరూ కూడా ఆనందంతో మాట్లాడుకునేవారట. అయితే వీర ఆ రాత్రి ఆరు బయట మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూస్తున్నట. వీర కూడా మరి ఇంట్లో పడుకోకుండా ఆరు బయట మంచం వేసుకుని పడుకున్నట. అలాగ ఆకాశం వైపు చూస్తూ, చుక్కల వైపు చూస్తూ, ఆలోచిస్తూ మరి ఆయన పడుకోవడం జరిగిందంట. మరి పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ సమయంలో వీర మనసులో ఏమంటున్నాడు చూడండి, నా వాళ్ళంతా హాయిగా ఉన్నారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేలాగా నేను చేయగలిగాను, నా కుటుంబము రుణాన్ని ఈ విధంగా తీర్చుకున్నాను, నా కుటుంబ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాను, ఇది నాకు ఎంత సంతృప్తిగా ఉందో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఈ విధంగా నేను ఉద్యోగం చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నా కుటుంబ రుణాన్ని తీర్చుకుంటున్నానంటూ ఆకాశం వైపు చూస్తూ అలాగ ఆరు బయట పడుకుంటూ ఆ మంచం మీద అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. చూసారా పిల్లలు, ఒక్క కొడుకు వీర తన కుటుంబాన్ని అంతటినీ చక్కని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఎందుకంటే మరి వీర మంచి క్రమశిక్షణ కలిగినటువంటి మరి యువకుడు, మంచి కుటుంబ విలువలు తెలిసినటువంటి యువకుడు, మంచి దేశభక్తి కలిగినటువంటి యువకుడు. మీరు కూడా వీరలాగా చక్కగా మరి ఉండాలి. మరి తర్వాత వీరకి ఏమైంది? మరి అలా పడుకున్నాడు కదా రాత్రి, అలాగ నిద్రలో జారుకున్నాడు వీర. మరి తర్వాత వీర పరిస్థితి ఏంటి, వీరకి ఏమైందో మనం చూద్దామా?
ఆ రాత్రి మంచమే పడుకుంటూ వీర నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే ఈసారి వీర వచ్చిన 3 రోజులకే, పిల్లలు జాగ్రత్త వినండి, ఈసారి వీర వచ్చినటువంటి 3 రోజులకే హైకమాండ్ నుండి టెలిగ్రామ్ వచ్చింది. ఈసారి సెలవులకు వీర ఇంటికి వచ్చాడు. వచ్చినటువంటి 3 రోజులకే, ఎప్పుడు వచ్చినా సరే ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఉండేవాడు. కానీ ఈసారి వచ్చినటువంటి 3 రోజులకే మరి హైకమాండ్ నుంచి, అంటే ఆ సైన్యము నుంచి, ఆఫీస్ నుంచి మరి టెలిగ్రామ్, అంటే వెంటనే రావాలి అనేటువంటి ఒక వర్తమానం వచ్చింది. దాన్ని మనం టెలిగ్రామ్ అంటాం. యుద్ధం, ఆ టెలిగ్రామ్లో ఒక విషయము క్లుప్తంగా ఉంటుందన్నమాట. ఆ యొక్క టెలిగ్రామ్లో, ఆ ఉత్తరంలో ఏముంది తెలుసా? యుద్ధం ప్రారంభం కాబోతుంది, వెంటనే రావలసిందని. ఆ టెలిగ్రామ్లో మెసేజ్ ఏంటి తెలుసా? యుద్ధం ప్రారంభం అవుతుంది, వెంటనే మీరు రావాలి అంటూ వీరాకి టెలిగ్రామ్ వచ్చింది. వెంటనే దిగాలు పడిన చంద్రమ్మకు వీర ధైర్యం చెప్పాడు. ఉదయం లేచాడు, అమ్మా నాకు టెలిగ్రామ్ వచ్చింది, నాకు వర్తమానం వచ్చింది, యుద్ధం ప్రారంభం కాబోతుందంట, నన్ను వెంటనే రమ్మని నాకు టెలిగ్రామ్ వచ్చింది, నేను వెళ్తానమ్మా అనుభూతికి. చంద్రమ్మ మనసు దిగాలు పడిపోయింది బాధతో. వెంటనే మరి బాధపడుతున్నప్పుడు చంద్రమ్మకు వీర ధైర్యం చెప్పాడు. తండ్రికి కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు. కళ్ళతోనే వెళ్ళొస్తానని ఇలా కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు. నవ్వుతూ రైలు ఎక్కాడు. వీళ్ళు తల్లి తండ్రి భయపడుతుంటే, బాధపడుతుంటే నవ్వుతూ మరి రైలు బండి ఎక్కాడు. రైలు ఎక్కాడు, మరి తిరిగి రాలేదు. సైన్యములకు వెళ్ళాడు, మరలా తిరిగి రాలేదు. మనకు అర్థం చేసుకోవాలి, యుద్ధంలోకి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదంటే అక్కడే ఆ యుద్ధములోనే వీర మరణం పొందాడు. సైనికుడిగా పోరాటంలో పాల్గొని, సైనికుడిగా యుద్ధంలో మరి పాల్గొని వీర మరణము చెందాడు. విద్యార్థులారా, వీర యుద్ధంలో చనిపోయాడు. దేశ సేవ చేయాలనుకునేటువంటి తలంపుతో మరి సైన్యంలో చేరినటువంటి వీర మరి వీర మరణం పొందాడు. మరి ఆ వీర నిమిత్తము వారి గ్రామములో మరి ఒక శ్రద్ధాంజలి సభ జరిగింది. అంటే వీరను జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళ ఊరిలో ఒక చక్కని కార్యక్రమాన్ని, వీరను జ్ఞాపకం చేసుకోవడానికి శ్రద్ధాంజలి సభ వీర స్వగ్రామంలో పెట్టారు. ఆ సభలో పాల్గొనడానికి సుధీర్, రాజారావు వచ్చారు. చూసారా, వీర మరణం పొందాడు అని వాళ్ళ గ్రామంలో ఒక శ్రద్ధాంజలి సభ ఏర్పాటు చేస్తే ఆ సభకి సుధీర్ వచ్చాడు, రాజారావు కూడా వచ్చాడు. అంతేకాదు, మరి సుధీర్ వాళ్ళ యొక్క అమ్మ పద్మజ కూడా ఆ సభకి ముఖ్య అతిథిగా వచ్చింది. ముఖ్య అతిథిగా పద్మజ కూడా వచ్చింది. వీర గురించి సభాధ్యక్షులు చెబుతున్నప్పుడు ఆ మాటలు ఆమె హృదయాన్ని పిండేస్తున్నాయి. మరి అందరూ కూర్చుని ఆ వీర సభకి జనాలు తండోపతండాలకు వచ్చాడు. మా గ్రామం నుంచి వెళ్ళినటువంటి ఈ యువకుడు మరి దేశ సేవ చేసి వీరమరణం పొందాడని ఆ సభకు ఎంతోమంది మరి ప్రజలు వచ్చారు. ఆ సభకి సుధీర్ వచ్చాడు, రాజారావు వచ్చాడు. అంతేకాదు, మరి సుధీర్ వాళ్ళమ్మ పద్మజ కూడా ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంది. అయితే ఆ సభ ప్రారంభమైంది. సభాధ్యక్షులు, అంటే అక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు, అధ్యక్షులు వారు మాట్లాడుతున్నప్పుడు వీర కోసము, ఆ వీర యొక్క సేవల కోసము, వీర యొక్క గొప్పదనం గురించి ఆ అధ్యక్షులు వారు మాట్లాడుతున్నప్పుడు మరి ఆ అధ్యక్షులు వారి మాటలు పద్మజ యొక్క హృదయాన్ని పిండిస్తున్నాయి. సభలో పద్మజ మాట్లాడే వంతు కూడా వచ్చింది. తర్వాత సభలో మరి పద్మజ కూడా మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పద్మజ ఎలా మాట్లాడుతుందో చూడండి. ఆమె మాట్లాడుతూ, ఇక్కడ ఆమె అంటే పద్మజ మాట్లాడుతూ, వీర అదే మన వీరారావు, వీర అంటే అదే మన వీరారావు, మన గడ్డ మీద పుట్టిన బిడ్డ. వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ. మన గడ్డ మీద అంటే మన మాతృభూమి మీద పుట్టిన బిడ్డ, మన గ్రామంలో పుట్టిన బిడ్డ. దేశాన్ని రక్షించే కార్యక్రమంలో
అమరుడవుతాడని మనం ఎవ్వరూ ఊహించలేదు. కాబట్టి దేశ సేవలో అతడు అమరుడవుతాడని మనం ఎవ్వరం ఊహించలేదు. అంటే చనిపోతాడని మనం ఎవ్వరూ ఊహించలేదు. ఈ సంఘటనకు నా గుండె పగిలిపోతుంది. ఈ సంఘటన చూసి, ఈ సంఘటన తలుచుకుని, అంటే వీర చనిపోయాడని వార్త వింటుంటే నా గుండె పగిలిపోతుంది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో నేనే తట్టుకోలేకపోతున్నాను. మరి కన్న కడుపైనటువంటి చంద్రమ్మ ఎలా భరిస్తుందో వీర మరణాన్ని అంటూ మరి పద్మజ మాట్లాడుతున్నప్పుడు ఇంకా అంటుంది పద్మజ, ఆమె వీరమాత, చంద్రమ్మ వీరమాత, ఆమె జిజియాబాయి వంటిది. జిజియాబాయి అంటే శివాజీ యొక్క తల్లి. శివాజీని కూడా ఒక గొప్ప వీరుడిగా తయారు చేసింది జిజియాబాయి. అందుకని ఒక గొప్ప వీరుడు మరి శివాజీ. అలాంటి శివాజీని తయారు చేసినటువంటి జిజియాబాయి. కాబట్టి ఇక్కడ చంద్రమ్మ జిజియాబాయి వంటిది అని జిజియాబాయితో పోల్చి చెప్పింది, జిజియాబాయితో వర్ణించి చెప్పింది. ఆ తల్లి కన్నా ఈ బిడ్డ మన జిల్లాకే కాదు రాష్ట్రానికే మణిపోస. ఈ బిడ్డ మన జిల్లాకే కాదు రాష్ట్రానికే మణిపోస. మణిపోస అంటే అందరిలో మిన్నైనవాడు, అందరిలో సర్వశ్రేష్ఠుడు అనే మాటకి మణిపోస అనే మాట ఉపయోగిస్తాం. కాబట్టి అందరిలో ఉన్నతమైన వాడు, అందరిలో శ్రేష్ఠుడు, అందరిలో మిన్నగా ఉండేవాడు. కాబట్టి మరి మణిపోస లాంటి వాడు వీర తల్లిదండ్రులను వేదికపై పిలిచారు. వెంటనే ఇంత గొప్ప వీరుణ్ణి కన్నటువంటి తల్లిదండ్రులు మరి చంద్రమ్మని, రోసయ్యని వేదిక మీదకి రమ్మని అందరూ పిలిచారు. ఆ సభాధ్యక్షులు వారు పిలిచారు. వేదికపై పిలిచి వారిని ఓదారుస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు. నీ బిడ్డ వీరమరణం పొందాడమ్మా, నీ బిడ్డ దేశానికి మరి సేవ చేశాడమ్మా, దేశ సేవలో మరి వీరమరణం పొందాడని మరి ఆ తల్లిదండ్రులకి వీళ్ళందరూ ధైర్యం చెప్తున్నప్పుడు వారికి ధైర్యం చెప్పడమే కాదు, వచ్చిన వారు చాలామంది వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు. మరి ఎందుకంటే వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు పద్మజ, రాజారావు. కాబట్టి వారితో పాటు వచ్చిన వారందరూ కూడా మరి వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ వీర త్యాగాన్ని కొనియాడారు. ఆ సభకు ఎంతమంది అయితే వచ్చారో ఆ సభకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీర యొక్క సేవలను మరి కొనియాడారు. కాబట్టి మిత్రులరా, అంతేకాదు చూడండి, ఆ రోజు రాత్రి మీటింగ్ అయిపోయింది. మరి వీర మరణించినప్పుడు మరి హైకమాండ్ నుంచి కూడా కొంతమంది ఆఫీసర్లు వచ్చారు, అలాగే గ్రామస్తులు వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఆ సభ చాలా ఘనంగా జరిగింది. ఆ రోజు రాత్రి చంద్రమ్మ, రోసయ్యలు మంచం మీద కూర్చొని కుమారుని తలచుకుని బాధపడ్డారు. వాళ్ళందరూ ఆ యొక్క శ్రద్ధాంజలి సభ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి మరి తల్లిదండ్రులైనటువంటి చంద్రమ్మ, రోసయ్య మరి మంచం మీద కూర్చుని ఆ కుమారుని తలచుకుంటూ బాధపడుతున్నారు. అప్పుడు రోసయ్య భార్యను ఓదారుస్తున్నాడు. మరి చంద్రమ్మ ఏడుస్తుంది, కొడుకు లేడని బోరుని ఏడుస్తుంటే మరి రోసయ్య భార్యను ఓదార్చుతున్నాడు. చంద్రమ్మ వెక్కి ఏడుస్తూ, ఆ పెద్దోళ్ళ మాటలు నాకు అర్థం కాలేదు కానీ ఏడుస్తూ తన భర్తతో అంటుంది, ఏవండి, ఆ పెద్దోళ్ళు మాట్లాడుతున్న మాటలు నాకు అర్థం కాలేదు కానీ నా బిడ్డ బతికిన 4 రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు, దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు. చాలా సంతోషం వేస్తుంది, అంతకంటే గొప్ప ఇంకేముంది అంది. ఆ పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు నాకు అర్థం కాలేదు కానీ నా కుమారుడు చేసిన సేవని ఊరు వాళ్ళందరూ ఈ సభను చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది, అంతకంటే గొప్ప ఇంకేముంది అని ఆ కుమారుడికి జరిగినటువంటి ఆ శ్రద్ధాంజలి సభలో కుమారుడికి ఇంత గొప్ప స్థానం ఉందా, నా కుమారుడు ఇంత గొప్పవాడా అంటూ తల్లి చాలా సంతోషించింది. ఏడుస్తూ సంతోషంతో నిండిపోయినట్లుగా చూస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులందరూ తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదుటే ఉండాలనుకుంటే ఎలా అంటుంది. మళ్ళీ చూడండి, చాలా సంతోషం వేసింది అంటూ ఇప్పుడు చంద్రమ్మ సమాజానికి ఒక చక్కని మరి సందేశాన్ని ఇస్తుంది.
తల్లిదండ్రులందరూ తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదుటే ఉండాలనుకుంటే ఎలా? ఈ దేశాన్ని రక్షించేవారు ఎవరు? సేవ చేసేవారు ఎవరు? మనిషి బ్రతకడానికి తిండి, బట్ట, గాలి, నీరు ఎలా అవసరమో దేశ సేవ కూడా అలా ప్రతి వారికి ఊపిరిగా నిలవాలి. మన రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేర్దాం. చూడండి, ఇక్కడ చంద్రమ్మ తన పెద్ద కుమారుడు సైన్యంలో మరణించినప్పటికీ కూడా ఎంత మనోనిబ్బరముతో మరలా మాట్లాడుతుంది తెలుసా? తల్లిదండ్రులందరూ తమ పిల్లలు వాళ్ళ కళ్ళ ఎదుటే ఉండాలనుకుంటే ఎలా? మరి ఈ దేశాన్ని రక్షించేవారు ఎవరు? సేవ చేసేవారు ఎవరు? మనిషి బ్రతకడానికి తిండి, బట్ట, గాలి, నీరు ఎలా అవసరమో దేశ సేవ కూడా అలా ప్రతి వారికి ఊపిరిగా నిలవాలి. మన రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దామండి. ఎంత మంచి మాటలు! ఏవండి, మన రెండో అబ్బాయిని కూడా మనం సైన్యంలో పంపిద్దాం. కాబట్టి సైన్యంలో చేరుదాం, దేశ రక్షణలో భాగస్వామిని చేద్దామంటూ గుండెల్లోని బరువును దింపుకుంది. రెండో అబ్బాయిని కూడా దేశ సేవకు పంపిద్దాం అంటూ తనకి కూడా దేశం పట్ల ఉన్నటువంటి ఒక గొప్ప దేశభక్తిని చాటుకున్నటువంటి మరి వీర వనితే చంద్రమ్మ. ఎందుకంటే వీరుని కన్నది కాబట్టి వీరమాత. కాబట్టి దేశ రక్షణలో భాగస్వామిని చేద్దామంటూ గుండెల్లోని బరువును దింపుకుంది. గోడ మీద వెలుగుపోతున్న వీర ఫోటోను చూస్తూ నిద్రలోకి జారుకుంది. మరి వెంటనే తన కుమారుడు యొక్క ఆ ఫోటో, ఆ గోడ మీద ఉన్నటువంటి ఆ కుమారుడు యొక్క ఫోటోను చూస్తూ చంద్రమ్మ నిద్రలోకి జారుకుంది. ఇంత దేశభక్తి కలిగినటువంటి ఈ కుటుంబాల గురించి పిల్లలు మనం చక్కగా నేర్చుకున్నాం. కాబట్టి వీర మరణం పొందడమే కాదు, మరి చంద్రమ్మ వీరమాతగా కొనియాడబడింది. రోసయ్య, చంద్రమ్మలు మరి తమ పెద్ద కుమారునే కాదు, తన రెండవ కుమారుని కూడా సైన్యంలో మరి సైనికుడిగా పంపించడానికి మరలా సిద్ధపడ్డారు. ఇంత గొప్ప దేశభక్తిని చాటినటువంటి ఈ పాఠమే మాతృభూమి. ఇంత చక్కని పాఠము రాసినటువంటి మరి పవని నిర్మల ప్రభావతి గారు చాలా అద్భుతమైన కథని మన ముందుంచి ఒక కుటుంబము మరి దేశ సేవ చేయకుండా ఆ శుద్ధిని ఆపగలిగారు. కానీ వేరే కుటుంబము దేశ సేవకి కుమారుని పంపించి తల్లిదండ్రులు మంచి పేరు సంపాదించుకున్నారు. కాబట్టి పిల్లలు, ఇలాంటి కథలో మనకు గొప్ప నీతి ఏంటంటే మనమందరము కూడా దేశభక్తిని కలిగి ఉండాలి, అలాగే కుటుంబం పట్ల కూడా మంచి విలువలు కలిగి ఉండాలని ఈ పాఠం మనకి తెలియజేస్తుంది. చాలా చక్కని పాఠం మీరు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ చిందాడ చిన్నోడు. నచ్చితే మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.